హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ మా అత్తయ్య గారి స్టైల్‌లోనే చేపల పులుసు అనమాట అండి. నా పెళ్ళైన కొత్తలోని అత్తయ్య గారు చేపల పులుసు పెడుతుంటే ఇలా కూడా చేస్తారా అని అనిపించింది. కానీ తర్వాత టేస్ట్ చూసాక అబ్బా! నిజంగా చాలా బావుందండి. పులుసు స్టవ్ మీద ఉండగానే భలే స్మెల్ వచ్చేదండి అసలు నిజంగాను. ఆ తర్వాత తిని చూసి అబ్బా! చాలా బావుందనుకున్నాను. అప్పుడప్పుడు నేను కూడా ఇదే ప్రాసెస్ చేస్తాననమాట. తోడతో పులుసు అంటారనమాట అండి. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఇలా చేప ముక్కలు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నేనిలా చేప ముక్కలు శుభ్రంగా కడిగి తీసుకున్నాక, ఇందులో నేనేంటంటే కొన్ని ఫ్రై కోసమని సెపరేట్ చేస్తున్నాననమాట. మిగతావి నేను ఇప్పుడు అత్తయ్య గారి స్టైల్‌లోని చేపల పులుసు చేసి చూపిస్తాననమాట. తల, తోక అన్నీ కూడా ఇలా ఉంచేసాను. ఇగోండి ఇలా తీసుకున్నాననమాట. ఇప్పుడు నేను అత్తయ్య గారు మషాలాలు ఎలా చేసేవారంటే, ఎక్కువ ధనియాలు తీసుకునేవారండి. నేను ఇలా 3 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాననమాట. అలాగే జీలకర్ర అనేది 1 స్పూన్ తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు ఇన్ని రెబ్బలు తీసుకున్నానండి. అల్లమేమో ఇగో ఈ అంత అంగుళం ముక్క తీసుకున్నాననమాట. అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నానండి. అత్తయ్య గారు ఏసేవారనమాట మసాలాలోని. దాల్చిన చెక్క, 3 యాలకులు, 6 లవంగాలు, ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కూడా పేస్ట్ చేసుకోవాలనమాట. ఇలా నేను అన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నానన్నమాట. పేస్ట్ చేసుకున్నాను. ఒక 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చింతపండు నేనిలా తీసుకున్నానండి. చేపలను బట్టి, పులుపుని బట్టి తీసుకోవాలనమాట. ఇలా నేను రసం తీసి పక్కన పెట్టేసుకున్నాననమాట. అలాగే కొత్తిమీర కూడా కడిగేసి పక్కన పెట్టానండి. ఇప్పుడేంటంటే స్టవ్ వెలిగించకుండానే ముందుగా ఏంటంటే ఇలా మనం చేప ముక్కలు తీసుకోవాలి కదండీ! ఎందులో అయితే పులుసు పెడతామో అందులో తీసుకున్నాక ఆయిల్ వేసానండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. అలాగే పసుపేసానండి ఒక స్పూను. కల్లుప్పంటారు కదా! అది 2 స్పూన్స్ ఏసానండి. తర్వాత ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసాను. మసాలా పేస్ట్ కూడా వేసేసానండి. ఇప్పుడు కారం నేను ఒక 2 స్పూన్స్ వేసాననమాట. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా! అది కూడా వేసేసుకోవాలండి. ఆ చింతపండు రసం కూడా వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలనమాట. మా అత్తయ్య గారు ఇలాగే కలిపేవారు. అప్పుడు వాటర్ వేసుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. గరిటెనేది పెట్టకూడదనమాట. ఇలా వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పై పెట్టాననమాట. స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్‌లోనే పెట్టాలనమాట అండి. ఇలా స్టవ్ పై పెట్టేసి హై ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టేసాననమాటండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. అదే బాయిల్ అవ్వాలనమాట. ఇలా చూసారా? ఇలా మరిగితేనే బావుంటుందండి. స్మెల్ వస్తదండి. ఒక రేంజ్‌లో వస్తదనమాట. అంత బావుంటదనమాట. చాలా బావుంటదండి. టేస్ట్ అనేదైతే మటికి మా అత్తయ్య గారు ఫస్ట్‌లో పెడుతుంటే ఏటో అనుకున్నాను కానండి, తర్వాతయితే మటికి అసలు నిజంగా ఆవిడ చేత్తో అలా పెడితే మటికి భలే ఉండేదండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లోని చేపల పులుసు 2 పొంగులు పొంగిన తర్వాత మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలనమాట. పెట్టి ఇలా మరిగించాలండి. ఇందులో నేను కొత్తిమీర అనేది కూడా యాడ్ చేశాననమాట. చిక్కగా దగ్గరికయ్యే వరకు ఉంచుకోవాలనమాట. చూడండి ఇలా అనమాట. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అయిపోయిందండి. స్టవ్ కట్టేసాను. ఈ పులుసుని తోడతా పులుసు అని అంటారనమాట. మా అత్తయ్య గారు అలా చేసేవారనమాట. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను.